2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి, లేదంటే అడుగు జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిరువు ఉంది, పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్ ఇది సిహెచ్ అగ్రహారం వచ్చాం. పాప అంటే మనకు ప్రధానంగా పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి ఇటువైపుగా రావడం జరిగింది. ఏదైతే పామాయిల తోటలో తన నివాసం వద్ద నుంచి ఆర్టీవీ బయలుదేరాము. అక్కడి నుంచి పామాయిల తోటలో తన తండ్రిని వెతుక్కుంటూ చిన్నారి జ్ఞానేశ్వరి ఎలా వచ్చింది, అలాగే చివరిసారిగా తాతబాబు చూసినటువంటి కంచి వద్దకు నుంచి అయితే అక్కడి నుంచి కంచి వద్ద నుంచి ఇటువైపు వెళ్ళింది. ఒకవేళ అటవీ జంతువుల పని అయితే అటువైపు వెళ్ళాం, మొన్నంతా కూడా అటవీ ప్రాంతాన్ని అంతా జల్లెడ పెట్టాం. ఒకవేళ అటువైపు కాకుండా ఇంకా ఎదరకు వెళ్ళాం అనుకుంటే ఎదరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో పైన ఆ కొండపైన చిన్న సొరంగం ఒకటి ఉంది, ఆ సొరంగం పైభాగం మాత్రమే వెళ్తుందని కూడా చెప్పుకొస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ద్విచక్ర వాహనాలు మాత్రమే ఇటువైపు వెళ్తాయి. ఇటువైపు వెళ్ళిపోతే మళ్ళీ గండి తగులుతుందంటే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందంట, 1 కిలోమీటర్ ఉంటుంది గండి. అంటే ఇక్కడ మనం ఏదైతే సిహెచ్ అగ్రహారం వచ్చి ప్రాంతం ఏదో ఉందో అక్కడ ఆ మార్గానికి రోడ్డుకి వెళ్ళిపోతాం. కానీ ప్రస్తుతం సిహెచ్ అగ్రహారానికి అయితే మనకి ఇలాగ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే సిహెచ్ అగ్రహారం వైపే ఆ కుక్క కూడా ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా తిరిగి సిహెచ్ అగ్రహారం వైపే దాని యొక్క మార్గం చూపించింది. మొన్న కూడా కుక్కను ఫాలో అయినప్పుడు ఈ యొక్క మార్గం ఇటువైపే తన మార్గాన్ని అయితే చూపించింది. ప్రస్తుతం లోపలికి వెళ్దాం. సిహెచ్ అగ్రహారం ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనకి సిహెచ్ అగ్రహారానికి అయితే ఇలా షార్ట్కట్లో ఇలాగ వచ్చేయచ్చు. అంటే ఇక్కడ ఉన్న సరిహద్దులు కాబట్టి అందరూ ఎవరికి వారు తమ పొలాల్లోకి వెళ్ళేవారు ఈ కంచెలు వేసేసుకున్నారు ఎక్కడికెక్కడ. ఆ కంచెలు అంటే ఇటువంటి కొండల ప్రాంతాల నుంచి ఏదన్నా జంతువులు రాకుండా ఉండడం కోసం కూడా ఆ కంచెలు ఇటువంటి ఇనుప కంచెలు అయితే వేసుకుంటున్నారు. ఇటువైపు కూడా మార్గం ఉంది చిన్నది, చూడలేదు. ఇది ఇలా వస్తే ఇలా సిహెచ్ అగ్రహారం గ్రామం అయితే వచ్చాం. ఇలాగా చివరి వరకు కూడా నడిచి వెళ్దాం. నడిచి ఇంకా ఎంత దూరం ఉందో ఆ మెయిన్ రోడ్ ఎంత దూరం ఉందో చూద్దాం. ఎవరన్నా అపహరించారా లేదంటే ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళ పైన అనేది తెలియాలంటే ఇక్కడ కొంచెం మార్గం వెళ్దాం. ఇప్పుడైతే సిహెచ్ అగ్రహారం ఆ తోటలు గుండా ఇన్ని కూడా ప్రయాణించి ఇక్కడికైతే రావడం జరిగింది. చూడొచ్చు ఈ సిహెచ్ అగ్రహారం నుంచి అయితే ఇటువైపు మనం వచ్చిన ప్రాంతం ఒకసారి కొండను చూపించే ప్రయత్నం చేద్దాం. కొండ ఆ యొక్క ప్రాంతం పక్క నుంచి కొండవారి నుంచి మనం నడిచి రావడం. ఇటువైపు ఏదైతే పాప ఇంటి వద్ద నుంచి పామాయిల తోటలో పాప కనిపించినటువంటి శివరి ప్రాంతం నుంచి అటు నుంచి అయితే ఇప్పుడు ఇలాగా సిహెచ్ అగ్రహారం అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. చూడొచ్చు దారిలో ఇద్దరు మనకి చక్కని మామిడి పళ్ళు కూడా ఇచ్చారు వాళ్ళు యువకులు కూడా తోడుగా రావడం జరిగింది. ప్రస్తుతం కొద్ది దూరంలోనే మనం వెళ్ళేటువంటి రోడ్డు అయితే ఉంది. ఆ యొక్క రోడ్డు వరకు వెళ్దాం. అక్కడ కూడా ఎటువంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఈ మార్గాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది ఏదైతే దొండవాక రోడ్డు ఈ దొండవాక రోడ్డు ఏదైతే ఇటువైపు వెళ్ళిపోతుంది. ప్రాంతం నుంచి ఇలాగ వచ్చి సిహెచ్ అగ్రహారం అయితే రావడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, స్థానిక గ్రామస్తులు అడుగుదాం. ఇక్కడ ఇప్పుడు పాప అదృశ్యమైన ప్రాంతం నుంచి ఇటువైపు వచ్చేస్తాం. ఇలాగా ఇటు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది ఊళ్ళోకి వెళ్ళిపోతాం. అలా రోడ్డు మనం రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్డు అంటే అటువైపుకి వెళ్ళిపోతే అటు స్ట్రైట్ గా రోడ్డు ఉంది. అటువైపు ఎక్కడికి అలా వెళ్ళిపోతే అక్కడ చెరువు ఉంది కదండి, చెరువా పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర వెళ్ళవచ్చు. ఏ వెహికల్ ఉంటే అలా వెళ్ళడానికి బాగుంది, నడిచి వెళ్ళడానికి అవుతుందండి. చక్ర వాహనాలు వెళ్ళిపోతే కష్టంగా ఉంటుందండి. అంటే కొండ ప్రాంతం నుంచి 2 వీలర్స్ వెళ్ళిపోతారు రైతులు. ఇలా వెళ్ళిపోవచ్చు అండి, అంటే ఇలా ఊరి నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, అక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. చూడండి మన ఫ్రెండ్స్ పాప తప్పిపోయింది, అక్కడ దాకానే వెళ్ళగలుగుతారు 2 వీలర్స్. అక్కడ వరకు అటు నుంచి వెళ్ళడానికి అవ్వదు. అక్కడ పైకి ఇంకేమైనా ఉందా దారి? అటేపు దొండవాక నుంచి రావడానికి ఉందండి. అటువైపు దొండవాక నుంచి రావడానికి అవుతుంది. కానీ వెళ్తే ఇటు నుంచి అదే రోడ్ ని దొండవాక వెళ్ళిపోవచ్చు అంటున్నారు. నడిచి వెళ్ళాలి కానీ బైక్ వెళ్తాండి. అక్కడ దాకా మన రెడ్డిగా పాప మిస్ అయిందా కొంచెం ఎదరికే బైక్ వెళ్తా తప్ప అక్కడి నుంచి మళ్ళీ బైక్ వెళ్దాం. మళ్ళీ అవతల నుంచి కొంత దూరం నడిచి వెళ్తాం. బైక్ వెళ్తే వెళ్ళదు తోటల నుంచి అలాగా మళ్ళీ రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. మన తున్నెల్లి రోడ్డుకి వెళ్ళిపోవచ్చు దొండవాక. అంటే ఇప్పుడు ఈ పాపని అదృశ్యం ఎవరో ఎత్తుకెళ్ళారు అన్నారు. ఒకవేళ ఎత్తుకెళ్తే ఆ రూట్ అంటే వెళ్ళిపోయే అవకాశం ఇలా వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉండదండి.
ఉండదండి. అలా మీదకి వెళ్ళిపోయి వాళ్ళ తోటలోంచి ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప, ఎందుకంటే ఎవరో ఒకరు ఉంటారు కదండి. మరి పెన్షన్ వారంటే కదా ఉంది. అవునవును. కానీ అప్పుడు ఆ పాప పోయే టైం 12-1 గంట టైం కాబట్టి ఎవరన్నా ఎండగాతుంది కానీ ఎవరైనా సైడ్ ఉంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉండేసుకొని తప్ప అవును. ఎక్కువ వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ వచ్చారు కాబట్టి మీకు వచ్చారు కాబట్టి అవకాశం ఉండదండి. ఎవరో నడుస్తున్నారు, ఎవరెవరు కనపడడం, శైలలో కనపడడం అన్ని కూడా కనపడుతున్నారు. అప్పుడు ఆ టైం అప్పుడు పాప టైం మధ్యాహ్నం కాబట్టి కొంత ఇబ్బందిగానే ఉంటుందేమో, ఎవరో ఇంటికి వెళ్ళిపోవచ్చేమో అని మా ఆలోచన. అందుకంటే ఇంకా భయపడతారు ఎవరన్నా పాపం తీసుకెళ్ళిపోతున్నా, ఎవరైనా చూస్తారేమో అనుకుంటారు. భయపడతారు కదా, అది సార్ అది జరిగిన విషయం. ఇప్పుడు ఏమైంది అనుకుంటారు జనరల్గా అందరూ? ఇప్పుడు మేము ఈ ఎలా ఉంటుందో రూట్, నిజంగా ఆ దారి అనుకూలంగా ఉందో చూసాం అంటే కొంచెం అలాగే మీరు అన్నట్టుగా దారి ఉంది, ఎవరన్నా ఈ పాపను తీసుకెళ్తే భయపడతారు ఎవరన్నా. అది వాస్తవం అండి. అంటే మేమనుకున్నామంటే అబ్బాయితో మా ఊరితో అసలు పరిచయం కూడా లేదండి. ఏదో గణేష్ అంటే గణేష్ అంతే, అంతవరకునే తెలుసు. వాళ్ళ నాన్నగారు చిన్న అబ్బాయి అని పేరు తెలుసు, వాళ్ళ అమ్మగారి పేర్లు కూడా మాకు ఎవరికి తెలియదు, వాళ్ళ మిస్సెస్ పేర్లు ఎవరి పేర్లు కూడా తెలియదు. ఎప్పుడైనా వచ్చినా కొడి దగ్గరకు వచ్చి హెచ్చం కొనుక్కొని వెళ్ళిపోతారు తప్ప కుర్రోడు ఎవరితో కూడా పెద్ద మాట్లాడరు. ఈ మా ఊర్లో ఉన్న జనాభాతో బాగా ఉంటే 2-3 మాట్లాడచ్చు, లేకపోతే ఫోన్ నెంబర్ ఎవరితో ఉండొచ్చు కదా తప్ప అతనితో పెద్ద అసలు మా సర్కిల్లోకి రాడు. తోటలోనే ఉంటాడు, లేకపోతే అటు నుంచి ఎవరైనా అవుతున్నాడు. ఎందుకంటే ఈ తోటలోకి ఎవరికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదండి. అసలు ఎవరైనా వెళ్తే అసలు చాలా గొడవలు చేస్తారు. అవుటర్స్ కూడా రానివ్వరండి. ఎవరైనా ఎప్పుడైనా గడ్డిపార కోసుకున్నా 2-3 సార్లు గొడవలు తీసుకున్నారు అంతకుముందు ఎప్పుడో. అందుకని ఎవరు వెళ్ళరు. సమస్య లేదు. మొదటిసారి తాతబ్బాయి మరి చూసారంటున్నారు. తాతబాబు అండి. అది ఎదురండి, అతను లేడు, కరెంట్ పనిలో పోయాడు. కరెంట్ పని చేసుకుంటాడండి. అతనికి ఏమి తెలియదు, సరిగా కనపడదండి. అతను చూడబట్టే కదండి ఈ రోజు ఎంత తెలిసింది కదా. చూడడం వాస్తవం అంటారా? అతను చూడడం అంటే అతను అబద్ధం పని వచ్చిందండి. అతనికి అవసరం లేదు కదా. అతను అతను ఏదో చేసుకున్నాడు, వచ్చేస్తున్నాడు. అక్కడ వేసింది ఆ కుక్క ఏదో కనపడ్డది అన్నారు, అతను వచ్చేసాడు. అతను ఇక్కడ కుర్రాళ్ళు చెప్పాడు, కుర్రాళ్ళు కానీ అందరూ ఇంకా ఆడుకుంటుంటే కుర్రాళ్ళు ఉన్నారు ఆ టైం అప్పుడు ఆడుకుంటున్నారు. మరి ఎవరున్నారు, నేను లేను ఆ రోజు. వెళ్ళారు పాపం కుర్రలు పరిగెట్టి వెళ్ళారు. ఇక్కడ నుంచి అటు వెళ్ళారా కుర్రలు? ఇలాగ వెళ్ళారండి. మరి ఇలా ఫెన్సింగ్ కదా, దారి ఉంది కదా, ఈ బాట ఉంది కదండి, ఇలాగ వెళ్ళారు. మరి ఫెన్సింగ్ కదండి, ఇలా ఇవన్నీ ఫెన్సింగ్ దారిలే కదా కొండపల్లిలోకి వెళ్ళడానికి. ఇలా అడ్డుకు వెళ్ళారు అక్కడ ఫెన్సింగ్ దూరారు. ఇది మాదే ల్యాండ్ అండి, ల్యాండ్ అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఫెన్సింగ్ దగ్గర కన్నాలు ఉన్నాయి, అంటే పశువులు కట్ట అప్పుడు పనుల గట్ట పోతాయి కదండి. అందుకని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళినా కుర్రోళ్ళు, అందులో మా అబ్బాయి కూడా ఉన్నాడండి. మా అబ్బాయి ఉన్నాడండి. అప్పుడే చెరువు పనిలోంచి వచ్చి గేలు నీళ్ళటి బాబు అన్న పెట్టాడు. ఆ తాతబాబు చెప్తే ఎవరో పాప కదని ఉద్దేశంతో గొప్పని పరిగెట్టి వెళ్ళారు. పరిగెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ పాప లేదండి, మళ్ళీ ఆ ఫ్రెండ్స్లో దూరి అక్కడికి వెళ్ళారట. లేకపోతే తెలియదు కదండి. అది అలా జరిగిందండి. మరి అక్కడ గణేష్ చెప్పి గణేష్ మళ్ళీ అక్కడికి వచ్చి చూసుకున్నారట. ఆ పాప వీళ్ళు ముగ్గురు వచ్చారండి. ఇదంతా పావు గంటలోనే జరిగిందండి. అంతేనండి, అంతకంటే ఏం లేదు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది వాళ్ళు వెంటనే పాస్ చేశారు. పాప కనపడలేదని గణేష్ పాప ఊరందరూ వెంటనే ఆ టైం భారీ వర్షం పడిపోయిందండి. 2:30 భారీ వర్షం పడిపోయిన తర్వాత వర్షం పోయిన తర్వాత మళ్ళీ మా ఊరంతా నైట్ దగ్గర 2 పోదాక నిలికామండి. నైట్ లైట్లు వేసుకొని అందరు భోజనాలు కూడా ఎవరు చేయలేదండి ఆ రోజు అంతా లేక మరి మన్నాడు ఉదయాన్నే వెళ్ళేసి ఊరందరం కలిపి మరి ఊరందరం వెళ్ళి కలిపాం. పోలీసులు వచ్చారు, అందరం కలిపామండి. ఆ తర్వాత ఇంకా మీకు తెలియదు ఏముందండి సార్, ఇదంతా జరిగిన విషయం ఇదే. కానీ కుర్రోళ్ళు అటు కాక ఇటు వెళ్తే ఏమన్నా దొరికే అవకాశం ఉన్నాయి? అసలు ఐడియా ఉండదు కదండి కుర్రోళ్ళకి. ఇప్పుడు మా ఊర్లో ఎప్పుడైనా వెళ్ళాలి జరుగుంటే మేము అనుకుందాం అండి. వాళ్ళు ఏదో వెళ్ళారు, పాప కదా వెళ్ళారు తప్ప వాళ్ళకి వెళ్ళే అంత అవసరం ఉంటుందండి. ఎందుకంటే అలా వెళ్ళి పని లేదు కదా మనకి, అంటే మన ల్యాండ్ గట్ట ఏం లేదు కదా. అది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇలా మళ్ళీ వచ్చారన్నమాట. ఆ గణేష్తో కలిసిన తర్వాత ఇలా జరిగింది మాట. అది వెంటనే పోలీసులు చెప్తే పోలీసులు కట్టొచ్చి పాప దొరకాలని వాళ్ళ పిల్లలు కూడా పూజ చేశారు మీ ఊరు చేశారండి. రేపు కూడా ఆ పాప క్షేమంగా రావాలని మేము కోరుకుంటున్నామండి. అందుకే రేపు ఊరందరం కూడా అమ్మవారికి పూజ కార్యక్రమం చేద్దామని అనుకుంటున్నాం. గ్రామం అందరం కూడా ఏదో మాకు ఉన్న ఊరు తక్కువ జనాభా కాబట్టి ఆ జనాభాలో తగ్గదు మా అమ్మవారికి మా 400 నుంచి 500 ఉంటారండి. అంతేనండి, చిన్న ఊరండి. పంచాయతీ శివారు గ్రామం అండి అదండి. ఇది పరిస్థితి. ఏం పేరు? నా పేరు నాగేశ్వర సార్. నాగేశ్వర గారు చూసాం, నాగేశ్వర గారు మాటల్లో విన్నాం. అలాగే ఇదే గ్రామంలో అలాగే చిన్నపిల్లలు ఈరోజు కూడా ఆ పాప దొరకాలని కూడా వాళ్ళంతా కూడా పూజలు చేశారు. అలాగే నాగేశ్వర గారు కూడా రేపు భారీ ఎత్తున కార్యక్రమం పెట్టారు. మన పిల్లలు ఆడుకుంటున్నారు చూసావా, అంటే నాగేశ్వర గారు చెప్పిన ప్రకారంగా అటు నుంచి తాతబాబు చూసిన వెంటనే పిల్లలు ఆడుకున్న పిల్లలు చెప్పిన నేపథ్యంలో నాగేశ్వర గారు అబ్బాయి కూడా ఉన్నారు అందులో. ఆ నేపథ్యంలో వాళ్ళు ఇటుగా అంటే వెంటనే పాప అటువైపు దారి ఉంది, ఇటువైపు పామాయిల తోటలు వెళ్ళిపోతే ఇటువైపు కూడా పామాయిల తోటలు వెళ్ళిపోతుంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు వెళ్ళి పాప ఎక్కడ ఉందంటే మీ పాప
ఆ పామాయిల తోటలో చూసారట, మీ పాప ఏమో అని చూడండి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ వెంటనే రావడం, పాప అదృశ్యమైందని చెప్పడం, ఈ నేపథ్యంలో 20 నిమిషాల వ్యవధిలో మొత్తం అంతా జరిగిపోయింది. ఏమైందని కూడా తెలియని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రాంతం పాప మిస్ అయినటువంటి ప్రాంతం నుంచి ఇక్కడ రావడంతో మనతో నాగేశ్వర గారు మాట్లాడారు. ఇదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అసలు ఏం జరిగిందో కూడా మొత్తం అంతా వివరంగా కూడా చెప్పడం జరిగింది. పాప కోసం ఇప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా కోరుకున్నారు పాప క్షేమంగా సురక్షితంగా రావాలని ఇప్పుడైతే పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం మనమైతే ఈ యొక్క ఏదైతే సిహెచ్ అగ్రహారం అయితే మరి కొద్దిసేపట్లో ఆ సెంటర్కి అయితే చేరుకోబోతున్నాం. అక్కడ ఉన్నటువంటి వినాయకుడి గుడి, అమ్మవారి గుడి దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాం. చూసాం అక్కడ నాగేశ్వర గారితో మాట్లాడడం. సిహెచ్ అగ్రహారం అయితే ఇప్పుడు ఆ కొండ ప్రాంతం నుంచి అయితే ఇటువైపు అయితే రావడం జరిగింది. పాప అదృశ్యమైనటువంటి ప్రాంతం నుంచి అసలు ఏం జరిగింది, పాప ఇప్పుడు ఏదైతే ఎక్కడ మిస్ అయ్యిందని చెప్పుకొచ్చారో అలాగే పామాయిల తోట నుంచి అన్నీ కూడా తిరిగి వచ్చాం. ప్రస్తుతం అయితే ఈ దొండపాక పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం అయితే రావడం జరిగింది. ఇక చూడొచ్చు వినాయకుడి గుడి, ఇక్కడ వినాయకుడి గుడి ఇక్కడ ఉంది. వినాయకుడి గుడితో పాటు ఇక్కడ సెంటర్ ఇటువైపు వెళ్ళిపోతే దండవాక వెళ్ళిపోతాం. ఇటువైపు మళ్ళీ అటువైపు వెళ్ళిపోతే మళ్ళీ తుని అలాగే కోటనందూరు వైపు ఉన్నటువంటి మార్గానికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం అయితే చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి ప్రాంతం అక్కడ నుంచి అంటే మనం చూసాం తోట ప్రాంతంలో చిన్నారి జ్ఞానేశ్వరి ఆ ఇంటిపై నుంచి మొదట మన ప్రయాణం మొదలుపెట్టాం. ఆ ఇంటి కిందకి దిగాం. వాళ్ళ తండ్రి వెళుతున్న తన వెనకాల వెళ్ళడం, సీసీ కెమెరాలో అక్కడి నుంచి బండి మీద తీసుకురావడం, ఇంటి వద్ద డ్రాప్ చేయడం. అంతేకాకుండా అక్కడి నుంచి మళ్ళీ పాప ఏడుస్తూ మారం చేస్తూ తన తండ్రి వెనకాల పయనించడం. అక్కడ ఆ గుమస్తా గణేష్ ఎవరైతే ఉన్నాడో ఆ ఇద్దరు కూడా గణేష్ పేర్లు కూడా రావడం కూడా కొంచెం ఇక్కడ ఇదిగా ఉంది. కానీ ఇద్దరు కూడా కలిపి కొబ్బరికాయలు తీసేందుకు ఎలక్ట్రీషియన్ ఎవరో వచ్చారు. కొబ్బరికాయలు తీసేందుకు అయితే బైక్ మీద అటువైపు పామాయిల తోటలో అనేక రూట్లు ఉన్నాయి, అటువైపు ఇటువైపు. ఆ పాప కూడా కన్ఫ్యూజ్ అయిపోయి ఆ తండ్రి వెళ్ళిన మార్గాన్ని వదిలేసి మరొక మార్గాన్ని వెళ్ళిపోవడంతోనే ఇక్కడంతా కూడా మిస్టేక్గా మారింది. అక్కడ నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో అటువైపు ఆ ఫిన్సింగ్ ఏదైతే పామాయిల్ చివరగా ఉన్నటువంటి ఫిన్సింగ్ వైపు రావడం, అక్కడ చివరిసారిగా తాతబ్బాయి అనే వ్యక్తి ఇక్కడ చూడడం, అక్కడ పాప ఒంటరిగా కనిపించింది. ఇక కుక్క కూడా ఉంది, తీసుకొద్దామంటే కుక్క ఇబ్బంది పెట్టింది. దాని కుర్రాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఆడుకునే కుర్రాళ్ళకి చెప్పడం సిహెచ్ అగ్రహారంలో వాళ్ళు మళ్ళీ అటుగా వేరే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి పాప అక్కడ ఉంది, మీ పాప ఏమైందని, పెద్ద పాప ఎక్కడ ఉందని కూడా అనుకున్న నేపథ్యంలో అందరూ కూడా ఒక్కసారిగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్ అయిందని కూడా తెలుసుకున్నారు. 20 నిమిషాల వ్యవధిలో మొత్తం ఎంత ప్రాంతం అంతా ఏం జరిగిందో తెలియదు. కానీ పాప అయితే అదృశ్యమైంది. పాప ఎవరు తీసుకెళ్లారు, పాపను ఎవరన్నా అపహరించారో తెలియదు, లేదా అడవి జంతువులు అడవి జంతువులు ఏమైనా అటాక్ చేసేవో తెలియదు. మిస్టరీగా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి బోరుబాబులు చూసాం. బోరుబాబులు ఎటువంటి ఆనవాళ్ళు ఒకవేళ ఆ బోరుబాబులో పడితే కుక్క వెంటనే వచ్చేస్తుందని కూడా మనందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్ళీ పాప అటువైపు ఏదైనా కొండ చిలువ మింగేసిందా అనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో కొండ చిలువ మింగేస్తే అక్కడే ఉంటుంది. 20 నిమిషాల వ్యవధిలో అందరూ కూడా వచ్చేసారు, గ్రామం వచ్చేసారు. అక్కడ కొండ చిలువ మింగేస్తే అక్కడే అది ఉండే ఎక్కడ కూడా కదలలేని పరిస్థితిలో ఉంటుంది. కుక్క కూడా దానితో దాడి చేస్తూ ఉంటుంటుంది. కానీ అటువంటి సంఘటన కూడా జరగలేదు 20 నిమిషాల వ్యవధిలో. కానీ అటువైపు కొండ ప్రాంతానికి కూడా వెళ్ళారు, ఎక్కడ కూడా దొరకలేదు. కానీ ఒకే ఒక మార్గం, ఇటువైపు ఎవరైనా అటువైపు గండి వెళ్ళిపోతుంది మనం వచ్చిన మార్గం. కానీ అక్కడి నుంచి ఇటువైపు సిహెచ్ అగ్రహారం అయితే మనం రావడం జరిగింది. కానీ ఈ ప్రాంతంలోనే పాప కుక్క కూడా చనిపోయిన కుక్క కూడా ఈ ప్రాంతంలో కూడా తిరిగి. కానీ ఏది మిస్టరీగా ఉంది, పాప ఏమైందని కూడా తెలియని పరిస్థితిలో ఉంది. ఒక పక్కన 11 రోజులు అయింది, 11 రోజులు పూర్తయినా సరే ఒక పక్కన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు మొత్తం జల్లెడ పెట్టాయి. అటవీ శాఖ అధికారులు పక్కన అడవి జంతువులు ఏమైనా ఉన్నాయనుకుంటే అది కూడా అడవి జంతువులు లేవు, ప్రాణహాని కల్పించేటువంటి జంతువులు ఏమి కూడా లేవని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. కానీ ఒక ట్రాప్ కెమెరా అమర్చారు, ఏమన్నా ఆ ట్రాప్ కెమెరాలో జంతువు ఎవరైనా పడుతుందని. కానీ ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ దాని ట్విస్ట్ ఏంటంటే అక్కడ 2 బొమ్మలు ఏర్పాటు చేశారు. అంటే పోలీసులు ఏర్పాటు చేశారు, మరి ఎవరు ఏర్పాటు చేశారో తెలియదు. పోలీసులే అనాఫ్సైల్గా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ట్విస్ట్ అక్కడ 2 బొమ్మలు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఏదైనా అడవి జంతువు మళ్ళీ బొమ్మలు చూసి పాపలా కనిపించిందని ఏమన్నా వస్తాయనే కోణంలో పెట్టాను అంటున్నారు. కానీ ఒకవేళ అలా పెట్టి ఉంటే అక్కడ ప్రత్యేకంగా ఏదైనా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఒక అడవి జంతువు వస్తే ఎలా తెలుస్తుంది, బొమ్మ అట్టుకుపోద్ది ఒకవేళ వస్తుందంటే. కొన్ని అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, అందులో పడింది, అడవి జంతువు వచ్చి పట్టిపోయిందంటే అక్కడ కూడా లేదు. ఒకవేళ రాత్రికి ఏమైనా అమరుస్తారేమో, రాత్రికి ఒకవేళ అమరిస్తే ఏమైనా అడవి జంతువు వచ్చి మళ్ళీ అదే విధంగా పట్టుకు. కానీ అది పగల వచ్చింది, పట్టపగల వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ పాప చిన్నారి జ్ఞానేశ్వరి ఏమైందనేది కూడా ప్రస్తుతం మిస్టరీగా ఉంది, ప్రశ్నార్థంగా మారిపోయింది. కానీ ఒక పక్కన అడవి జంతువులు పని అయ్యి ఉంటుందని నేపథ్యంలో మరో పక్కన మిస్సింగ్ ఏదైతే పాప ఎవరన్నా అపహరించారు, కాల్ డేటా మొత్తం పరిశీలిస్తున్నాను మరో పక్క కూడా చెప్పుకొస్తున్నారు. 2 కోణాల్లో మాత్రమే పాపనైతే ప్రస్తుతం అడవి జంతువుల పైన లేదంటే ఎవరైనా అపహరించారా కోణంలో 2 కోణంలోనే విచారిస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు కూడా సమన్వయ లోపం కూడా క్లియర్గా కనపడుతుంది. పక్కన అంటే 11 రోజులను ఎతికినా సరే అదృశ్యం పాప యొక్క ఆజుకి అయితే లభించకపోవడంతోనే ఇదంతా కూడా ప్రస్తుతం చిన్నారి జ్ఞానేశ్వరి కాకినాడ జిల్లాలో నుండి తునిలో ఈ యొక్క సిహెచ్ అగ్రహారంలో మిస్ అయిన జ్ఞానేశ్వరి
జ్ఞానేశ్వరి యొక్క మిస్టరీ అయితే ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. పాప ఏ విధంగా ప్రయాణించే మార్గాలు కొండ ప్రాంతాలు కూడా చూసాం. అలాగే ఈ యొక్క ప్రాంతం అక్కడ నుంచి పామాయిల తోట నుంచి ప్రయాణం చేసి పాప మిస్ అయిన ప్రాంతం నుంచి కొండవారి నుంచి ఇటువైపు సిహెచ్ అగ్రహారం వరకు కూడా ప్రయాణం చేసి అనువనువు కూడా పాప ఏ విధంగా మిస్ అయి ఉంటుందనే అనుమానాలు ఉన్న నేపథ్యంలో మన ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ కూడా ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అపహరించారని కొందరు, అడవి జంతువులు చేశారని కొందరు, కానీ క్షుద్ర పూజలు కూడా జరిగాయని ఇక్కడ బొమ్మలు పెట్టి ఒక అనుమానాలు క్రియేట్ చేసే విధంగా కూడా అనేక విధంగా ఉన్నాయి. కానీ అటువంటి పరిస్థితులు ఏమి ఉండవు. మూఢనమ్మకాలు కూడా ఎటువంటి నమ్మకూడదు, ఎవరు కూడా ఇటువంటి నమ్మకూడదని కూడా కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా ఆర్టీవీ అయితే ఎక్స్క్లూజివ్గా అక్కడ నుంచి పాప మిస్ అయిన ప్రాంతం నుంచి ఈ యొక్క మెయిన్ రోడ్డు వరకు కూడా ప్రయాణం చేసి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కూడా ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం అయితే చేసింది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, సిహెచ్ అగ్రహారం. 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి లేదంటే అడవి జంతువులు వచ్చి పాపని ఏదైనా ఇక్కడే పాప ఇక్కడి నుంచే అంతవరకు కూడా 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి పాప ఈ యొక్క ఫినిషింగ్ దాటి అవతలకు ఎలా వెళ్ళిందనేది కొండ చిలువ పాపను వచ్చి మింగేసిందా అంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి సంబంధించిన ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక్కసారి క్లోజ్